హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని పేదలకు గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందనమాట. ఏపీలో కూటమి ప్రభుత్వం మరొక కొత్త పథకాన్ని అయితే తీసుకొస్తుందండి. ఇల్లు లేని వారందరికీ కూడా సొంత ఇల్లు కల్పించబోతుందన్నమాట. దీనిపైన పూర్తి సమాచారాన్ని వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అలా అయితేనే మీకు వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి పూర్తిగా అర్థమవుతాయి అనమాట. మరి లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి. పేదల సొంత ఇంటి కల నెరవేరిపోతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి నిరుపేదల కోసం కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నాయి. ఇల్లు లేని వారికి గృహ నిర్మాణ పథకాల గడువు పొడిగింపుతో పాటు ఇంటి స్థలాల కేటాయింపు ప్రక్రియ వేగవంతం చేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో అర్హులైన ప్రతి పేదవాడికి త్వరలోనే సొంత ఇల్లు అందుబాటులోకి రాబోతోందండి. ఇది పేదల జీవితాల్లో కొత్త వెలుగును నింపే గొప్ప శుభవార్త అనమాట. ఏపీలో పేదలందరికీ కూడా కూటమి ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా తీపి కబురైతే చెప్పేసిందండి. పీఎం ఆవాస్ యోజన సర్వే అనేది పొడిగించబోతోంది. నవంబర్ 5 వరకు కూడా ఈ యొక్క గడువు అనేది పెంచడం అయితే జరిగిందనమాట. ఆంధ్రప్రదేశ్లో పేదలకు గుడ్ న్యూస్ అయితే ఇచ్చేసింది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు. కేంద్రం నిరుపేదల ఇళ్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటుందండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద ఇల్లు లేని పేదల కోసం కేంద్ర గృహ నిర్మాణ శాఖ చేపట్టిన సర్వే గడువు దేశవ్యాప్తంగా 2 నెలల క్రితమే ముగిసిందనమాట. అయితే తాజాగా ఏపీలో అర్హులైన వారికి గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వం మరొక అవకాశం కల్పించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారండి. ఈ గడువు నవంబర్ 5 వరకు పొడిగించారు. ఇల్లు లేని పేదలు గృహ నిర్మాణ శాఖ ఏఈ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. రాష్ట్రంలో 5 లక్షల మందికి పైగా పేదల ఇల్లు లేకుండా ఉన్నారని చెప్పి అధికారులు గుర్తించడం జరిగిందండి. ఇలా గుర్తించిన తర్వాత ముఖ్యమంత్రి గారికి నివేదించడం కూడా జరిగిందనమాట. ముఖ్యమంత్రి వెంటనే కేంద్రానికి లేఖ రాయడం జరిగింది. ఈ నివేదిక పైన స్పందించిన ముఖ్యమంత్రి గారు వెంటనే కేంద్రానికి లేఖ రాశారనమాట. ఈ మేరకు కేంద్రం ఆంధ్రప్రదేశ్లో సర్వేకు ప్రత్యేకంగా మరొక అవకాశం అయితే కల్పించిందండి. ఇది ఇల్లు లేని పేదలకు మంచి అవకాశం. నవంబర్ 5 వరకు కూడా అర్హులు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2029 కల్లా అర్హులైన పేదలందరికీ కూడా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అయితే వచ్చే 2 ఏళ్లలో 9 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని చెప్పి అధికారులకి ఆయన ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2.81 లక్షల మందికి ఇళ్ల నిర్మాణం అనేది పూర్తి చేశామన్నారు. ఇంకా సుమారు 5 నుంచి 6 లక్షల మందికి ఇంకా గృహ అవసరాలు ఉన్నట్టు సర్వే ద్వారా గుర్తించడం జరిగిందనమాట. వీరందరికీ కూడా మరి తొందరలోనే గృహ నిర్మాణం అయితే చేయబోతోంది ఏపీలో కూటమి ప్రభుత్వం, అలాగే కేంద్ర ప్రభుత్వం. మరోవైపు ఇల్లు లేని పేదల కోసం ఏపీ ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుందండి. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద లబ్ధిదారులను వారు కేటాయించిన స్థలాలను గుర్తించే ప్రక్రియ అనేది వేగంగా జరుగుతుంది. తొలి దశలో అర్హులైన వారికి త్వరలోనే ఇంటి పట్టాలు కూడా అందించడానికి అధికారులు కసరత్తు అయితే చేయడం జరుగుతుంది. 2 ఏళ్లలోగా అందరికీ ఇంటి పట్టాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో కొందరికి కేటాయించి మిగిలిపోయిన లేఅవుట్లను గుర్తించి కొత్త లబ్ధిదారులకు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6.53 లక్షల ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయని సమాచారం. గతంలో స్థలాలు పొంది వాటిని తిరిగి ఇచ్చేసిన వారికి ఈ ఖాళీ స్థలాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకం ద్వారా ఎంతోమంది నిరుపేదలకు సొంత ఇల్లు కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యం అనేది తొందరలో నెరవేరబోతోందన్నమాట. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అధికారులు ఈ ప్రక్రియని వేగవంతం కూడా చేశారండి. అంటే మరి మనకి నవంబర్ 5 వరకు కూడా ఇంటి కోసం అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఉందన్నమాట. మరి ఇంకా ఎవరైనా పేదలు ఇళ్ల కోసం అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక వెంటనే మీరు మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాన్ని సంప్రదించండి. ఓకే అండి, ఇదండి వాళ్ళ వీడియో. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.